లవంగం గురించి విన్నప్పుడు చాలామంది అది సుగంధ ద్రవ్యం అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో, లవంగం అనేది గుండె ఆరోగ్యానికి ఒక అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. మన వంటింట్లో ఉండేటువంటి చిన్న సుగంధ ద్రవ్యం లవంగం. ఇది కేవలం రుచికి మాత్రమే కాదు, మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. అసలు ఈ లవంగాలు గుండెకు ఎలా మేలు చేస్తాయి, వాటి వెనకున్నటువంటి సైంటిఫిక్ లాజిక్ ఏమిటి అనేది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మన దైనందిన జీవితంలో వీటిని వాడుకుంటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. మీ గుండెను పదిలంగా ఉంచుకోవటానికి లవంగాలు నిజంగా పనిచేస్తాయా, సైంటిఫిక్గా తెలుసుకుందాం. రక్తపోటు, కొలెస్ట్రాల్ పైన లవంగాల ప్రభావం ఏమిటి, ఇది కూడా తెలుసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా గుండె కండాల్ని లవంగాలు ఎలా బలంగా చేస్తాయి, ఈ మొత్తం కీలకమైనటువంటి విషయాల్ని సవివరంగా, సశాస్త్రీయంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లవంగం ఇదొక సుగంధ ద్రవ్యం, దినుసు అనుకుంటూ ఉంటారు. కానీ గుండెకి ఇది ఎంతో మేలు చేస్తుంది. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. అంటే గుండె ఆరోగ్యానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సహకారాన్ని ఈ లవంగం అనేది అందిస్తుంది. ఇది మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. లవంగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, ముఖ్యంగా గుండెకి సహాయపడతాయి. అయితే ఇప్పటికే మీకు ఏమైనా గుండె సమస్యలు ఉన్నా, లేకపోతే ఏదైనా మందులు వాడుతూ ఉన్నా, అప్పుడు ఆ మందుల్ని మీరు వాడుతూనే దీన్ని ఒక సప్లిమెంట్ లాగా, ఒక ఎడ్జువెంట్ లాగా తీసుకోవాలి. ఇది కూడా మీరు వైద్య సలహా తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకుంటే మంచిది. దీనికి సంబంధించినటువంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి. వీటిని వరుసగా 1 by 1 మనం తెలుసుకుందాం. ప్రధానంగా రక్త ప్రెషర్ని ఈ లవంగం అనేది మెరుగుపరుస్తుంది. ఇదొక అద్భుతమైనటువంటి అంశం. మీరు లవంగాల్ని తిన్నప్పుడు వాటిలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమ్మేళనాలు మీ రక్తనాళాల లోపల పొరని స్టిమ్యులేట్ చేస్తాయి. దీనివల్ల రక్తనాళాలు కొద్దిగా రిలాక్స్ అయ్యి వ్యాకోచిస్తాయి. దీన్నే వైద్య పరిభాషలో వ్యాసోడైలేషన్ అంటారు. ఈ వ్యాకోచం వల్ల రక్తం ప్రవహించడానికి అడ్డు లేకుండా సులభంగా ముందుకు సాగుతుంది. అంటే మీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి కణానికి, ముఖ్యంగా గుండె కండాలకి ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందుతాయి. రక్తం సరఫరా మెరుగవటం వల్ల గుండెపైన ఒత్తిడి తగ్గి గుండె సంబంధిత సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. కొన్ని ఆయుర్వేద గ్రంథాల్లో లవంగాన్ని శూలప్రశమనం, అంటే నొప్పి తగ్గించేది కింద చెప్తారు. ఇది రసధాతు, అంటే రసం, రక్తం లాంటి వాటి ప్రసరణని మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇది రక్తపోటుని సైతం నియంత్రిస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. రక్తపోటు అదుపులో ఉండటంలో లవంగాలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ సుగంధ ద్రవ్యంలో ఉండేటువంటి పోషకాలు కానీ, ముఖ్యంగా మ్యాంగనీసు, కొన్ని యాంటాక్సిడెంట్లు రక్తనాళాల గోడలపైన పెరిగిపోయే ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా లవంగం నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి ఒక ముఖ్యమైన అణువు ఉత్పత్తిని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను రిలాక్స్ చేసి వాటిని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. దీంతో రక్తం గట్టిగా నెట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. దీంతో హై బీపీ, అంటే అధిక రక్తపోటు నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా లవంగం ఉష్ణవీర్యం, అంటే వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ వేడి గుణం రక్తనాళాలో ఉండేటువంటి ఆవరణం, అంటే అడ్డంకుల్ని తొలగించడానికి, వాతపిత్త దోషాలను సమతుల్యం చేయడానికి, రక్తపోటుని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది. ఇది ఇంకొక అమేజింగ్ విషయం. మన గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయిలు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం. లవంగాల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఈ చెడు కొలెస్ట్రాల్, అంటే LDL, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. లవంగంలో ఉండేటటువంటి చురుకైన సమ్మేళనాలు కాలేయంలో కొవ్వు జీవక్రియని, అంటే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ని కంట్రోల్లోకి, అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంటే ఈ కొలెస్ట్రాల్ని రక్తంలోకి విడుదల చేయకుండా బైల్ యాసిడ్స్ కింద మార్చి శరీరం నుంచి బయటికి పంపడానికి తోడ్పడతాయి. దీంతో కొలెస్ట్రాల్ పెరిగిపోయి రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం తగ్గి గుండెకు రక్షణ లభిస్తుంది. లవంగం దీపనం, అంటే ఆకలిని పెంచేదిగా, అలాగే పాచనం, అంటే జీర్ణశక్తిని పెంచేదిగా ఇలాంటి గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఆ జీర్ణక్రియని మెరుగుపరుస్తూ శరీరంలో ఆము, అంటే విష పదార్థాలు, అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోకుండా నిరోధిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
ఇది ఇంకా శక్తివంతమైన యాంటాక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. లవంగంలో యూజినాల్ అనేటువంటి ఒక అద్భుతమైన యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ యాంటాక్సిడెంట్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ప్రమాదకరమైన అణువుల నుంచి మన కణాలని కాపాడుతుంది. ఈ ఫ్రీ రాడికల్స్ మన కణాలని డ్యామేజ్ చేసి గుండె జబ్బులకి దారితీసేటువంటి వాపు అంటే ఇన్ఫ్లమేషన్ని పెంచుతాయి. లవంగంలో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ ఈ ఫ్రీ రాడికల్స్తో పోరాడి వాటిని తటస్థీకరిస్తాయి. దీనివల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె కణజాలం డ్యామేజ్ కాకుండా గుండె సామర్థ్యం దీంతో మెరుగుపడుతుంది. లవంగానికి రసాయనం అంటే కణాలని పునరుజ్జీవింపజేసేటువంటి గుణం కలిగి ఉంది అని ఆయుర్వేదం చెప్తుంది. మన శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ గుండెకి ఇది బలాన్ని ఇస్తుంది. ఇక గుండె ఖండాలకి సైతం ఇది బలాన్ని ఇస్తుంది. ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. లవంగంలో ఫైబర్, యాంటాక్సిడెంట్లు, మ్యాంగనీస్ లాంటి కీలక పోషకాలు అనేకం ఉంటాయి. మ్యాంగనీస్ గుండె ఖండాల తాలూకు సరైన పనితీరుకి అవసరమైనటువంటి ఎంజైమ్ల ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఫైబర్ ఏమో పరోక్షంగా కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తూ గుండె ఖండాల పైన భారాన్ని తగ్గిస్తుంది. ఈ పోషకాలు గుండె ఖండాల పనితీరుని మెరుగుపరుస్తూ వాటిని దృఢంగా ఉంచుతాయి. ఒక లవంగాన్ని ప్రతిరోజు నమ్మటం వల్ల గుండె ఖండాల ఆరోగ్యం మెరుగై పంపింగ్ సామర్థ్యం పెరుగుతుంది. లవంగాన్ని ఆయుర్వేదంలో హృద్యం అంటారు, అంటే గుండెకి మంచిది. ఇలాగ కన్సిడర్ చేస్తాం. ఇది గుండె ఖండాలకి బలాన్ని ఇస్తూ వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ సైతం దీంతో సాధ్యమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. చక్కెర ఎక్కువైందనుకోండి రక్తనాళాలు గట్టిపడి డ్యామేజ్ అవుతాయి. లవంగాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడతాయని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి. అంటే శరీరం ఇన్సులిన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునేలాగా చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ కంట్రోల్ అవటం వల్ల రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గి గుండెకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి. ఆయుర్వేద దృక్కోణంలో లవంగం కఫ దోషాన్ని తగ్గిస్తుంది. కఫం పెరిగితేనే అధిక బరువు, మధుమేహం లాంటివి వస్తాయి. లవంగం కఫాన్ని తగ్గిస్తూ మధుమేహాన్ని నియంత్రించడానికి పరోక్షంగా తోడ్పడుతుంది. ఇక వాపు అంటే ఇన్ఫ్లమేషన్ సైతం ఈ లవంగం అనేది అదుపు చేస్తుంది. గుండెపోటు రావడానికి ప్రధాన కారణాలలో రక్తనాళాల్లో ఏర్పడేటువంటి దీర్ఘకాలపు వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఒకటి. లవంగంలో ఉండేటువంటి యూజినాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు లవంగాలు తీసుకున్నప్పుడు ఈ గుణాలు అనేవి రక్తనాళాల్లో ఉండేటువంటి లోపల పొరల్లో వచ్చే వాపును తగ్గించడానికి సహాయపడతాయి. వాపు తగ్గటం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. కొవ్వు పెరిగిపోయేటువంటి ప్రక్రియ దీంతో మందగిస్తుంది. దీంతో గుండెపోటు వచ్చేటువంటి రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. ఆయుర్వేదంలో లవంగాన్ని సోదహార అంటే వాపు తగ్గించేది కింద వర్ణించారు. ఇది పిత్తదోషాన్ని తగ్గిస్తూ రక్తంలో పెరిగిపోయేటువంటి మంట నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇంతేనా? లవంగాలు మానసిక ఒత్తిడిని సైతం తగ్గిస్తాయి. ఇది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. మానసిక ఒత్తిడి నేరుగా గుండెపైన ప్రభావం చూపిస్తుంది, అందరికీ తెలిసిందే. అధిక ఒత్తిడి గుండె కొట్టుకునేటువంటి వేగాన్ని పెంచుతూ రక్తపోటుని తాత్కాలికంగా పెంచుతుంది. లవంగాల తాలూకు సువాసన, అరోమా మన మెదడులో ఉండేటువంటి నరాలను శాంతపరచడానికి సహాయపడతాయి. దీంతో ఒత్తిడి హార్మోన్ల విడుదల తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు గుండెపైన అనవసరమైన ఒత్తిడి ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రోజు ఒత్తిడిగా అనిపిస్తుంటే ఒక కప్పు వేడి టీలో లేదా నీళ్ళలో కొద్దిగా లవంగం పొడిని కలిపి తాగి చూడండి. లవంగం తాలూకు సుగంధం మనోవాహ స్రోతస్సు అంటే మానసిక ఛానల్స్ పైన సానుకూల ప్రభావం చూపిస్తుందని, మనసు ప్రశాంతతని అందిస్తుందని ఆయుర్వేదంలో చెప్తాం. ఇంకొక అద్భుతమైన విషయం ఉంది. లవంగాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది అన్నిటికంటే ముఖ్యం. లవంగాల్లో విటమిన్ సి, ఇతర పోషకాలతో పాటు అనేక ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి. బలమైనటువంటి రోగనిరోధక శక్తి ఉంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరం సులభంగా కోలుకోగలుగుతుంది. గుండెపైన ఇన్ఫెక్షన్స్ ప్రభావం పడకుండా ఉంటుంది. ఇమ్యూనిటీ మెరుగుపడటం వల్ల గుండెకు హాని కలిగించే వ్యాధులు, వాటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. గుండెకు పరోక్షంగా రక్షణ లభిస్తుంది. లవంగానికి క్రిమిగ్నం అనేటువంటి ప్రాపర్టీ ఉందని ఆయుర్వేదం చెప్తుంది. ఇది శరీరంలో ఉండేటువంటి వ్యాధి క్షమత్వాన్ని అంటే వ్యాధిని తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు విన్నవించాలి. లవంగాలు మన వంటింట్లో చిన్నవైనా కానీ అవి గుండె ఆరోగ్యానికి ఇచ్చే సహకారం చాలా పెద్దది. మన రక్త ప్రశ్న మెరుగుపరచడం నుంచి ఒత్తిడిని తగ్గించడం వరకు ప్రతి అంశంలో కూడా లవంగం ఒక సైంటిఫిక్ రీజనింగ్తో పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం 2 లవంగాలను నమలటం ద్వారా మీ గుండెని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, సరైన ఆహారం, వ్యాయామాలతో పాటు వీటిని పాటించడంతో పాటు ఎప్పుడు కూడా వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.